శ్రీమాత్రే నమ. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమో నమ. ఆ జగన్మాత యొక్క అనుగ్రహం చేత నిన్నటి వరకు కూడా 52వ నామం వరకు మనం చెప్పుకున్నాం. 52వ నామం వరకు చెప్పుకున్నాం. శివకామేశ్వరాంకస్త అనే నామం వరకు చెప్పుకున్నాం. తర్వాత శివ కాదు, ఇక్కడ శివ వాకి దీర్ఘం ఉండాలన్నమాట. శివ అనేటువంటి 2 నామాలు కలిగిన నామం. పైగా 2 నామాలలో కూడా శివ అంటే పరమేశ్వరుడు, శివ అంటే ఆ దీర్ఘం ఎప్పుడైతే ఉంటే అక్కడ అమ్మవారు అనమాట. అమ్మవారి స్వరూపాన్ని చెప్తున్నారు అనమాట. అమ్మవారు ఎక్కడి నుంచి ఉద్భవించారు, అసలు ఉద్భవించడానికి గల కారణం ఏమిటి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఆ చిత్రకర్మ అనబడేటటువంటి ఒక గణపతి, ఒక దేవతా సైన్యంలో ఒక గణపతి వచ్చి ఆ యొక్క మన్మధుడి యొక్క బూడిదకి ప్రాణం పోయడం, ఆ యొక్క ప్రాణం వచ్చినటువంటి స్వరూపమే బండాసురుడికి అవతారం చెందిన తర్వాత బ్రహ్మగారి గురించి తపస్సు చేసి కొన్ని శక్తులు పొందడం. వీళ్ళందరూ కూడా కొన్ని సూక్ష్మ స్వరూపాల రూపంలో వెళ్ళి మానవుల్లో యొక్క శక్తులను నశింపజేసిన తర్వాత స్త్రీలలో స్త్రీతత్వాన్ని, పురుషతత్వాన్ని నశింపజేసిన తర్వాత దేవతలందరూ కూడా వెళ్ళి యొక్క పరమేశ్వరుని యొక్క ప్రార్థిస్తే ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహ చేత అగ్నిగుండ సంభూతాయ నమో నమః, పరమేశ్వరు యొక్క 3వ కంటి మంట చేత ఒక విశేషమైనటువంటి హోమగుండ నిర్మించారు. అదే చిదగ్నిగుండ సంభూత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దైవకార్య సముద్యత. ఉదయిస్తున్నటువంటి కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ ఆ జగన్మాత ఆవిర్భవించింది. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయ నమో నమః. తర్వాత 4 చేతులు ఉద్భవించిందనమాట. కానీ ఈ తల్లి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శివ తర్వాత శివ స్వాధీన వల్లభాయ నమో నమః. స్వాధీన వల్లభ అంటే ఆవిడ పరమేశ్వరుని యొక్క హృదయాన్ని గెలుచుకుందనమాట. ఎలా గెలుచుకుంటుందంటే ఆవిడ యొక్క సేవ చేత, ఆవిడ యొక్క పాతివ్రత్య మహిమ చేత పరమేశ్వరుని అనుసరించి పరమేశ్వరు యొక్క సేవ చేసి పరమేశ్వరికి సపరీలు చేసి ఆయన హృదయాన్ని ఈవిడ గెలుచుకుందనమాట. గెలుచుకుంది అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రేమతో ఈవిడ హృదయాన్ని గెలుచుకున్నారు ఆయన కూడా. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా చూడండి విష్ణుమూర్తి యొక్క పాదాల చెంత ఉంటుందన్నమాట. విష్ణుమూర్తి పాదాలు సేవిస్తూ ఉంటుంది. మనకేమవుతుంది ఏమిటంటే విష్ణుమూర్తికి ఎప్పుడు మోకాళ్ళు నొప్పుడా కాళ్ళు నొప్పులు ఎప్పుడు అలా పడుకుని ఉంటారు. ఈయన ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటుంది. స్త్రీని ఎప్పుడు కూడా కాళ్ళ దగ్గర పెట్టేశారని ఆలోచన చేయకూడదు అనమాట. కానీ విష్ణుమూర్తి ఎక్కడ పెట్టుకున్నారండి లక్ష్మీదేవి అంటే హృదయంలో, గుండెలో పెట్టుకున్నారనమాట. గుండెల్లో పెట్టుకున్నారంటే లక్ష్మీదేవికి చెప్పకుండా ఏ ఒక్క పని కూడా ఆయన చేయరనమాట. అంటే ఆవిడ గయ్యాలని కాదు అంతరార్థం. ఆవిడకి చెప్పకుండా ఏ పని చేయలేరు ఈయన అనమాట. అలాగే బ్రహ్మగారికి 4 మీద శక్తి ఉంటుందన్నమాట. 4 మీద శక్తి ఏమిటయ్యా అంటే 4 మీద శక్తి సరస్వతికి కూడా ఆ బ్రహ్మగారి యొక్క శక్తి సరస్వతి అనమాట. ఆ సరస్వతిదేవి చెప్పకుండా ఏ ఒక్క పని చేయరనమాట. ఆయన శక్తి ఈవిడే, అలాగే ఈయన శక్తి ఆవిడే అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా లక్ష్మీ సరస్వతి దుర్గా స్వరూపాలకు కూడా ఒకటే శక్తి. పురుష స్వరూపంలో ఈయన చెప్పకుండా ఆవిడ ఏ పని చేయదనమాట. అలాగే శివ స్వాధీన వల్లభ. మరి అమ్మవారు ఎక్కడ ఉంటుందయ్యా అంటే అమ్మవారు ఉండేటటువంటి యొక్క బిందుకోణమే సుమేర శృంగ మధ్యస్థాయి నమో నమః. మేరు శిఖరానికి మధ్య భాగంలో ఉండేటువంటి సుమేరు శృంగ మధ్యస్థాయి నమో నమః. మేరుకి మధ్య భాగంలో ఉంటుంది ఈ నగరం. ఈవిడ మేరు ఎక్కడ ఉంటుంది అంటే శ్రీమన్నగరనాయకాయ నమో నమః. శ్రీమన్నగరం అనేటటువంటి నగరంలో అమ్మవారు ఉద్భవించారు. అక్కడ ఉండేటువంటి ఆవిడ నివాస స్థానం అన్నమాట. శ్రీమన్నగరనాయకాయ నమో నమః. అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి. ఎలా ఉంటుంది ఆవిడే, ఎక్కడ చూడాలంటే చక్కగా 4 సముద్రాల యొక్క 4 అమృత సముద్రాలు ఉంటే సుధా సముద్రాంత హృజ్జన్మని దివేప. సముద్రం 4 అమృతపు సముద్రాల మధ్యలో ఒక సుమేరు మధ్యస్థం ఉంటుందన్నమాట. ఆ మధ్యస్థంలో చక్కగా చింతామణి గృహం ఉంటుందన్నమాట. ఆ అడుగు పెట్టినంత మాత్రం చేత కోరికలు తీర్చగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి నగరం అన్నమాట ఆ నగరం. అందులో చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. 4 కోళ్ళు మధ్యలో ఒక కోడు కలిపి పంచబ్రహ్మలు ఆవిడ కూర్చునేటటువంటి సింహాసనానికి పైన సదాశివుడు పర్యంకంగా ఉంటే ఆ సదాశివుడి పర్యంకం మీద ఆవిడ కొలువుదీరి ఉంటుందన్నమాట. పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎలా ఉంటే మేరు పర్వతానికి వెళ్ళేటటువంటి మార్గాలు అన్నమాట.
శ్రీచక్రానికి వెళ్ళేటటువంటి మార్గాలన్నమాట. మహాపద్మాటవీ సమస్త మహాపద్మాటమే. చక్కగా అలవిరిసినటువంటి కలువల భాగంలో ఉంటే, ఆ కలువల మధ్యలోంచి వెళ్ళాలన్నమాట. ముందుగా ఋషులేం చెప్పారండి? సుమేరు శృంగ మధ్యస్థాయి మనం చక్కగా బంగారపు కాంతులతో మెరిసిపోయేటటువంటి ఒక బంగారపు శిఖరం ఉంటుందన్నమాట. ఆ శిఖరాన్ని దాటారనమాట. చక్కగా ఆ శిఖరాన్ని దాటిన తర్వాత శ్రీమన్నగర నాయక శ్రీమన్నగరం అనేటి ఒక నగరం ఉంటుందన్నమాట. ఆ నగరం అంతా కూడా ఎన్నో రకాల విశేషమైనటువంటి శక్తులు, లతలు, సకల రకాల పుష్పాలతో వికసించి ఉంటుందన్నమాట. అది కూడా దాటారన్నమాట. అది కూడా దాటిన తర్వాత పంచబ్రహ్మలకు నిలయమైనటువంటి ఒక ప్రాకారం ఉంటుందన్నమాట. ఆ ప్రాకారంలో పంచబ్రహ్మలు కాపలా కాస్తూ ఉంటారన్నమాట. ఆ పంచబ్రహ్మలను కూడా దాటి ముందుకు వెళితే మహా పెద్ద పద్మం అన్నమాట. ఆ పద్మంలోంచి కూడా వెళ్తారన్నమాట. ఈ చుట్టుపక్కల ప్రాకారాలు కూడా మహాశక్తివంతమైన పద్మాలతో అలవిరిసి ఉంటాయన్నమాట. సరస్సులతో నిండి ఉంటాయన్నమాట. అది కూడా పద్మాలు కూడా దాటారన్నమాట. కదంబ చెట్లతో ఉన్నటువంటి విశేషమైనటువంటి వనం ఉంటుందన్నమాట. ఆ వనాన్ని దాటారు. ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మంచి సువాసభరితమైనటువంటి వనంలో ఆ కదంబ వనాన్ని దాటారు. కదంబ వనం దాటిన తర్వాత మంచి సముద్రం అన్నమాట. ఆ సముద్రం ఎలాంటిది? పాల సముద్రం కాదు, అది అమృత సముద్రం. అమృత సముద్రాన్ని కూడా దాటారన్నమాట. సుధాసాగర మధ్యస్థాయ నమో నమః. సుధాసాగరాన్ని దాటారన్నమాట. సుధాసాగరాన్ని దాటిన తర్వాత ఎదురుకుండా కొంతమంది శక్తులు ఉంటారన్నమాట. ఆ శక్తులు కంటితో చూసినవంత మాత్రం చేత కోరికని నెరవేర్చగలిగినటువంటి శక్తులు అన్నమాట. ఆ శక్తులన్నీ కూడా దర్శించుకుని లోపలికి వెళ్ళిన తర్వాత దేవతలందరి చేత కూడా నమస్కరింపబడుతూ, దేవతలందరి చేత యొక్క కీర్తులు కనబడుతూ, దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయ నమో నమః. ఇదంతా కూడా శ్రీచక్ర వర్ణన, మహాశక్తివంతమైన వర్ణన అనమాట. ఇవి 9 ప్రాకార స్వరూపాల్లో అమ్మవారు ఉండేటువంటి ప్రాకారం ఎలాంటిది, ఆ సుధా సముద్రం అంటే ఏమిటి, ఈ యొక్క చింతామణి గృహం అంటే ఏమిటి, మహాపద్మం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఒక ఈ సాధకుడైనటువంటి అయినటువంటి వాడు 9 చక్రాలను దాటేటువంటి స్థితి ఈ యొక్క చక్రరూపణ చెప్తారు. కాబట్టి ఇదంతా విశేషమైనటువంటి శక్తి అన్నమాట. అందుకే శ్రీచక్రం గురించి తెలుసుకోవాలన్నా, శ్రీచక్ర ఆరాధన చేయాలన్నా కొన్ని కొన్ని అర్హత ఉండి తీరుతారు. ఎందుకంటే సాధారణంగా విగ్రహ రూపానికి ఎటువంటి నియమం ఉంటే నియమాలు కొద్దిగా అంటే ఎటువంటి నియమాలు ఉండమంటే ఉండవని కాదు, కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట నియమాలు. ఇంట్లో ఒక శివలింగం ఆరాధన ఉంది, ఆ శివలింగం నిత్యం అభిషేకం చేసుకోవచ్చు అనమాట. కానీ శ్రీచక్రాల జోలికి కానీ యంత్రాల జోలికి కానీ వీలైనంత వరకు వాటి గురించి పరిపూర్ణంగా తెలిస్తే తప్ప వాటి ఆరాధన చేయకూడదని పెద్దలు చెప్తారనమాట. ఎందుకంటే దాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. మన ఇంట్లో ఒక యంత్రమే ఉందండి, ఒక టీవీ ఉంది, ఏదో కొద్దిగా సౌండ్ రావట్లేదు, ఏదో ఉంది, నాకు తెలిసి ఉంది కదా అని చెప్పి ఒక నట్లన్నీ ఒడిదేసి ఏదో ఎలికేసాను అనుకోండి, ఆఖరికి బొమ్మ రావడం మానేసింది అనమాట. అది బొమ్మ రాదు, సౌండ్ కోసం మనం దాని యొక్క వైర్లు గెలిగితే ఉంటే సౌండ్ యొక్క బొమ్మ కూడా రావడం మానేస్తుంది అనమాట. అలాగే యంత్రాలు కూడా అవి చాలా ఋషులు పెట్టినటువంటి సిద్ధాంతాలు అనమాట. ఇందులో ఒక్క అక్షరం కూడా తప్పు పలికినా, ఒక రేఖా స్థానం తప్పుగా గీసినా కూడా మన గతులు మారిపోతాయి. అందుకే ఒక వ్యక్తి ఒకనొక సందర్భంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దగ్గరికి వెళ్ళారనమాట. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, జాతకరీత్యా నేను పడినటువంటి ఇబ్బందులు పడుతున్నాను అనమాట. పైగా నేను జ్యోతిష శాస్త్రం చాలా దిట్టని, నా జాతకం నేను కనుక పరిశీలించినట్టయితే నా జాతకంలో ఎటువంటి లోపం లేదనమాట. నేను మహదైశ్వర్యవంతునై ఉండాలి. ఈ సందర్భంలో చాలా కొన్ని వేల మంది జాతకాలను నేను చూశాను, కానీ నాకు ఎటువంటి ఆపద వచ్చిందో తెలియదు, తినడానికి కూడా అవస్థపడుతున్నాను స్వామి అని చెప్పారనమాట. కొన్ని సందర్భాల్లో మన జాతక చక్రాలు కూడా అందమన్నమాట కొన్ని సమస్యలు. సరే, వెంటనే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చక్కగా కళ్ళు మూసుకుని ఒక పావుగుంట తాగిరానన్న అని చెప్పారనమాట. ఈయన పావుగుంట సేపు ధ్యానమగ్ధులై ఉన్నారు. పావుగుంట తర్వాత ఈయన వచ్చారనమాట. అయినా మీ నాన్నగారు నీ యొక్క కష్టాలన్నీ కూడా మీ నాన్నగారు గతించినప్పటి నుంచేనా? అవును స్వామి. మీ నాన్నగారు పోయి ఎన్ని ఏళ్ళయింది? 5 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. నీకు 5 ఏళ్ళ బట్టి విపరీతమైన కష్టాలు వస్తున్నాయా? అవును స్వామి, వస్తున్నాయి. ఎందుకంటే మీ నాన్నగారు బ్రతికున్నంత కాలము కూడా ఇంట్లో ఒక సాలగ్రామం ఉండేది, నరసింహ సాలగ్రామం. ఆ సాలగ్రామం ఇంట్లో దేవతార్చన అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ దేవతార్చనకి ప్రత్యేక పూజ చేసి ప్రత్యేక నైవేద్యం పెట్టేవారు మీ నాన్నగారు. అవునా? అవును స్వామి, నిజమే. కానీ నువ్వేం చేసావంటే నీకున్న బద్ధకం చేతో ఏమో తెలియదు, కానీ ఈ సాలగ్రామాలతో కలిపి ఆ సాలగ్రామం నరసింహ సాలగ్రామం కూడా కలిపి పెట్టేశావు. ఎందుకంటే సామాన్యులు తినేటువంటి తిండి వేరు, ఒక బలిష్ఠుడైనటువంటి వ్యక్తి తినే తిండి వేరుగా ఉంటుందన్నమాట. అది ఏమనుకుంటున్నావు? నరసింహ సాలగ్రామం అనమాట.
నీకు ఓపిక ఉంటే ఆ సాలగ్రామానికి పూజ చేసే గనక శక్తి గనక ఉంటే నువ్వు అర్చించు. శక్తి ఆ యొక్క పూజ చెయ్యి. నీకు తెలీదు కదా అని జెప్పి, నీకు ఓపిక లేదు కదా అని జెప్పి, ఈ సాలగ్రామాన్ని కూడా కలిపేస్తే దాని శక్తి వేరు. ఎంతటి ఆకలితో ఉన్నాడో తెలుసా ఈశ్వరుడు ఆ సాలగ్రామ రూపంలో? నీ యొక్క శక్తిని మొత్తం గ్రసిస్తా ఉంటాడు ఇంతకాలమని బట్టి గూడా. కాబట్టి వేరొక మార్గం ఆలోచించు నాయన. నీకు తెలియనటువంటి వాటి గురించి గానీ, యంత్రాల గురించి గానీ, శ్రీచక్రాల జోలికి గానీ, వీలైనంత వరకు దూరంగా ఉండడమే చాలా, చాలా, చాలా శ్రేయస్కరమైనటువంటి పద్ధతి. ఇది చూసారా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు యంత్రాలు ఇచ్చేస్తామండి. ఈ మంత్రాలు మీకు ఉపదేశం చేసేస్తామని చెప్పేవాళ్ళే తయారయ్యారు తప్ప, అసలు యంత్రం అంటే ఏమిటి వీడికేమి తెలుస్తుందండి? యంత్ర ప్రతిష్టాపన ఎలా జరుగుతుందో, ఆ యంత్రానికి ఎన్ని కోణాలుంటాయి, ఆ కోణంలో ఏ దేవతామూర్తులుంటాయి, వాళ్ళని ఎలా ఆరాధించాలి? లేనిపోనివి చేస్తే కొన్ని సార్లు బిడిసి కొడతాయండి. లలిత అంతదాకా ఎందుకంటే లలితా సహస్రనామం చెప్పే పద్ధతిలో చెప్పకుండా ఉంటేనే కొన్ని సార్లు ఒక అర్థం మారిపోతే వ్యతిరేక అర్థాలు వచ్చేస్తాయి. వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయి మనకి. ఆ మంత్ర బీజాక్షరాలు అంత ద్రష్టలై ఈ యొక్క ఋషులందరూ చెప్పారనమాట. అందుకే శ్రీచక్రం అంటే సామాన్యం కాదనమాట. ఎంతో శక్తివంతమైనటువంటి స్వరూపం. వాడి గురించి మనకి భక్తితో ఉంటే నమస్కరించుకోవాలి తప్ప, నేను కూడా నవావరణార్చన చేస్తానండి. నవావరణార్చన అంటే మనకేం తెలుసండి? ఆ నవావరణార్చనలో ఉండేటువంటి దేవతామూర్తులు ఎవరు? వాళ్ళ యొక్క శక్తులు ఏమిటి? అనేటువంటి ఉగ్రస్వరూపాల గురించి కొన్ని వాళ్ళ జోలికి వెళ్ళటమే చాలా చాలా శ్రేయస్కరమైనటువంటి పద్ధతి తప్ప, అందుకే నేను పై వివరణ చెప్పాను తప్ప ఇంకా లోతుగా వెళ్ళేటటువంటి అవకాశం నేను తీసుకోవట్లేదు ఈ యొక్క కార్యక్రమంలో కూడా. అమ్మవారు ఉండేటువంటి నమస్కారం సుధాసముద్రం అంటే సుధాసముద్రం మధ్యలో ఉంటారు. ఆ సుమేరు దుర్గ మధ్యస్థం అంటే మనకి తెలుస్తుందన్నమాట. పైగా అందుకే మనకి పెద్దలు కూడా రచించారన్నమాట. ఈ శ్రీచక్రానికి పరిపూర్ణమైన అర్థం ఏమిటయ్యా అంటే మణిద్వీప వర్ణన అని చెప్పి మనం చెప్తాం చూసారా? అదే తెలుగులో అర్థం పరిపూర్ణ అర్థం అనమాట. మణిద్వీప వర్ణన చదువుకుంటే ఈ యొక్క అమ్మవారి అర్థాలన్నీ కూడా అందులోనే వస్తాయన్నమాట. అది ఎవరు రచించారో కానీ చాలా తేలికైన పద్ధతిలో భక్తులందరూ చదువుకోవడం చాలా సులువైన పద్ధతిలో రచించారన్నమాట ఆ మణిద్వీప వర్ణన. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని అని చెప్పి చాలా గొప్పదైనటువంటి వర్ణన అన్నమాట ఆ వర్ణన. కాబట్టి ఆ మణిద్వీపం చదువుకుంటే ఆ శ్రీచక్రాన్ని అర్చన చేసినట్టే, ఆ శ్రీచక్రానికి నమస్కరించుకున్నట్టే. కాబట్టి పైగా ఇంకొక విశేషమైనటువంటి శక్తి ఏమిటయ్యా అంటే, గతంలో ఈ సమస్తమైనటువంటి భూమండలమంతా కూడా జగదంబ స్వరూపమే. గతంలో ఏమిటి ఇప్పుడు కాదు కదండి. అమ్మవారి లేనిదే సృష్టి ఎక్కడుందండి? కానీ ఒక వ్యక్తి వచ్చి అడిగారనమాట. ఎందుకండి భారతదేశంలో మాత్రమే ఇంత అర్చనలు, ఇన్ని దేవాలయాలు, ఇంత విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉంటే ఇతర దేశాలకి ఎందుకు ఉండవయ్యా అని అడిగారనమాట. ఆయన ఆయన మహాధనవంతుడు అనమాట. అయ్యా మీరు ఉండేటువంటి ఇంటిలో ఎన్ని గదులు ఉంటాయండి? అది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయింది. అబ్బో ఇల్లంతా కూడా పెద్ద పెద్ద అద్దాలతోనూ పెద్ద పెద్ద మంచి కాస్ట్లీ తగిలిన టైల్స్తో మార్బుల్స్తో నేను డిజైన్ చేయించుకున్నానని చెప్పారు. ఇది బెడ్రూమ్ అండి, ఇది సోఫా, ఇది హాల్ అండి, ఇది వాష్రూమ్ అండి, ఇది వంటగది అండి అంతా చెప్తున్నారన్నమాట. అవునా? మరి మీరు ఎప్పుడైనా సరే వంటగదిలో పూజ చేస్తారండి? లేదండి వంటగదిలో పూజ ఎలా చేస్తాం. పోనీ బెడ్రూమ్లో పూజ చేస్తారా? చేయమని చెప్పారు. పోనీ బెడ్రూమ్లో వంట చేస్తారా? అలా ఎలా చేస్తాం స్వామి, చేయం కదా. పోనీ వంటగదిలో వాష్రూమ్ పక్కనే పెట్టుకుంటారండి? పెట్టుకోం కదండి. అంటే మరి ఎక్కడ చేసే పద్ధతి అక్కడ ఉంటుందయ్యా. భారతదేశంలో మాత్రమే ఈ పూజా క్రతువులు ఇన్ని విశేషమైనటువంటి క్షేత్రాలు, తీర్థాలు ఉన్నాయంటే, బ్రహ్మాండమంతా మన ఇల్లు అయినప్పటికీ కూడా పూజా మందిరం లాంటిటువంటిదే ఈ భారతదేశం అన్నమాట. కాబట్టి పూజా మందిరంలో మాత్రమే ఇన్ని క్షేత్రాలు ఉంటాయి. ఇన్ని విశేషమైనటువంటి శక్తులు, ఇన్ని విశేషమైనటువంటి దేవస్థానాలు, ఇన్ని విశేషమైన తీర్థస్థానాలు కూడా ఈ యొక్క పీఠంలోనే ఉంటాయి. ఇది పూజా మందిరం లాంటిది భారతదేశం అంటే. ఇతర దేశాలన్నీ కూడా సౌఖ్యానికి, సుఖానికి అలవాటుపడిన దేశాలు, కానీ ఇల్లంతా మనదే. కానీ ఎక్కడ చేయాల్సిన పద్ధతి అక్కడ ఉంటుంది కదా. సమస్త బ్రహ్మాండాల అంతటికి కూడా పూజా మందిరం లాంటిది నా భరతఖండము, నా భరతమాత ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ పూజా మందిరం ఏర్పడిందయ్యా. అందుకేనయ్యా ఇన్ని క్షేత్రాలు ఉంటాయి చెప్పారనమాట. ఇదే మనకి ఇప్పటికీ సైంటిస్టులకు కూడా అర్థం కాని ఒక శక్తి ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచి ఉందో దాదాపుగా 30 సంవత్సరాల బట్టి ఎంతోమంది సైంటిస్టులు ప్రయోగాలు చేసి ఇంక చేయలేక దీని గురించి తెలుసుకోవడం మా యొక్క తరం కాదండి అని చెప్పారనమాట. అది ఎక్కడదంటే ఇంచుమించుగా 1990వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఒక నది ఈ యొక్క అమెరికా దేశంలో ఒరేగాన్ అనేటువంటి ఒక ప్రాంతంలో
ఒక నది అంతా కూడా పూర్తిగా ఎండిపోయిందనమాట. ఆ ఎండిపోయిన తర్వాత నీళ్ళన్నీ ఎండిపోయిన ఒక ఎడారి ప్రాంతంలాగా తయారైందనమాట ఆ ప్రాంతం అంతా కూడా. ఎడారి ప్రాంతంగా తయారైనప్పుడు ఉపరితలంలో కొంచెం ఎంతోమంది విమానంలో ప్రయాణిస్తూ ఉంటారు కదండీ ఆ రాష్ట్రంలో. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఒక వ్యక్తికి విచిత్రంగా అనిపించిందనమాట. ఏమిటి కింద నిన్న రాత్రి మనం చూసాం. రాత్రి వేళలో లేనటువంటి ఈ యొక్క ఆకారం ఇప్పుడెలా ఉద్భవించింది? ఇప్పుడెలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఆలోచన కలిగిందనమాట. ఆయన ఫోటో తీశారనమాట. ఫోటో తీసి ఇంచుమించుగా అది మనకి 18 మైళ్ళ దూరం నుంచి తీయాలనమాట. ఆ ఫోటో తీయాలి పూర్తిగా రావాలంటే. ఫోటో ఏమిటా అని ఆయన చూసారనమాట. కానీ కింద ఉండే వ్యక్తులకి అదేదో గీతలు గీసారులే అనిపిస్తుందనమాట. ఆ గీతలు గూడా ఎంతనంటే ము పెద్ద ఇంచుమించుగా 33 అంగుళాల మందంతో పెద్ద నాగలి పెట్టి గీసుకుంటా వెళ్ళిపోయారనుకోండి. ఇంచుమించుగా అది మొత్తం గీయడానికి 15 రోజులు సమయం పడుతుందనమాట. కానీ ఒక రాత్రిలో గీశారన్నమాట ఆ గీత ఎవరిని గూడా. అది ఎంతటి దూరం ఉందంటే ఇంచుమించుగా 23 కిలోమీటర్ల వెడల్పు ఉందన్నమాట ఆ యొక్క యంత్రం. 23 కిలోమీటర్లే. అది భూమండలం కింద నుంచి చూస్తే ఏదో గీతలాగా అనిపిస్తాయి. కానీ 60 ఇంచుమించుగా 16 కిలోమీటర్ల పైన ఎత్తులోంచి చూస్తే అది ఏమిటంటే శ్రీచక్రం అనమాట. శ్రీచక్రం యథార్థంగా శ్రీకోణంలో ఎన్ని కోణాలైతే ఉంటాయో 9 కోణాల స్వరూపంలో ఎటువంటి వంకర లేకుండా స్పష్టంగా ముద్ర వేసినట్టు గీశారన్నమాట. ఎవరు గీశారండి? మానవ మాతృడికి మాత్రం అది సాధ్యపడదని చెప్పి అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన సంఘటన అన్నమాట. ఇప్పటికి 30 సంవత్సరాలు బట్టి దాని గురించి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు గీశారు అసలు? వాళ్ళ భాషలో ఏలియన్స్ అని అంటారనమాట. ఏలియన్స్ మాత్రం వచ్చి గీసినయేమో అనుకుంటారు. ఏలియన్స్ కాదు, మన దేవతా స్వరూపాల ఆ శ్రీచక్రాన్ని గీసి అక్కడ ఎంత ప్రతిష్టాపన చేసి దేవత యొక్క సమస్తమైనటువంటి భూమండలాన్ని రక్షణ చేయడం కోసం అక్కడ అర్చన చేసినాయనమాట. మీరు యూట్యూబ్ మీ దగ్గర మొబైల్ ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. శ్రీచక్రం ఇన్ యూఎస్ఏ. అందులో దానికి స్పష్టంగా ఆధారాలతో సహా సైంటిస్టులు నిరూపణ చేసి చూపించారనమాట. స్పష్టమే, నిజమేనండి. శ్రీచక్రానికి సంబంధించినటువంటి యొక్క కోణాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఇది మానవ మాతృడు గీయడానికి మాత్రం సాధ్యపడదు. మానవ మాతృడు గీయడానికి మాత్రం ఒక పూటలో జరిగే సందర్భం కాదు. పైగా రాత్రి వేళ చూశారు వాళ్ళు. రాత్రి కనబడలే ఎక్కడ. పగలు సూర్యోదయం అయ్యేసరికల్లా కనబడ్డాయా. ఇన్ని కిలోమీటర్ల 22 కిలోమీటర్ల భారస్వరూపంతో శ్రీచక్రాన్ని ముద్రణ చేశారా? జగన్మాత లీల ఎలా చెప్పుకోగలగండి? ఆ జగన్మాత సమస్తమంతా నా గృహమేర నాయన ఎప్పుడని శ్రీచక్ర బిందుకోణ వాసిననమాట. ఆ శ్రీచక్రంలో బిందుకోణ మధ్యలో ప్రతిష్ఠింపబడి ఉంటుందన్నమాట. ఋషులు భారతదేశంలో ఉంటారంటే ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. ఎక్కడైనా ఆ అమ్మవారిని అర్చించడానికి మనమంతా కూడా మన ఇల్లు అయినప్పటికీ కూడా భరతఖండంలో మాత్రం ఇన్ని క్షేత్రాలు ఉంటాయి అనమాట. కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి శ్రీచక్రానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. అందుకే గతంలో అమెరికా వేరు, భారతదేశం వేరు, ఆస్ట్రేలియా వేరు, శ్రీలంక వేరు, అలాగే ఇతర దేశాలు పాకిస్తాన్ వేరు, ఇవన్నీ ఒకటే అన్నమాట. మనకి పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాతే మన కళ్ళ ఎదుటే ఎన్నో రాష్ట్రాలు విడిపోయినాయి మన ముందే. ఎందుకంటే ఇంచుమించుగా మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం ఒకటే కదండి. తెలంగాణ ప్రజలు మనం ఇప్పటికీ ఒకటే. కానీ భౌగోళికంగా వాళ్ళు కొన్ని పేపర్ల మీద ఉండే లెక్కల ప్రకారం మాత్రం వాళ్ళు ఒక రాష్ట్రం, మనం ఒక రాష్ట్రం చెప్తున్నాం అనమాట. అలాగే మొన్నటి వరకు కొన్ని జిల్లాలు మొన్న పత్రికల్లో కూడా మనం చూసామన్నమాట. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి 3 జిల్లాలు మేము ప్రకటిస్తున్నామని చెప్పారు పెద్దలు కూడా. ప్రత్యేకంగా 3 జిల్లాలు కూడా ప్రకటిస్తున్నామని చెప్పారు. అలాగే అమెరికా అంటే ఆ రాష్ట్రంలో, ఆ దేశంలోనే ఎందుకు అమ్మవారి శ్రీచక్రం ప్రతిష్టాపన చేయగలరంటే ఒక ఊహ.